హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఇండియన్ ఎకనామిక్ సర్వేకు సంబంధించి 6వ పార్ట్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. గత కొన్ని పార్ట్స్లో వ్యవసాయాన్ని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి చివరి వీడియో అండి, వ్యవసాయానికి సంబంధించిన చివరి వీడియోలో మిగతా అంశాలను డిస్కస్ చేద్దామండి. 2023-24లో ముఖ్యమైన పంటల ఉత్పత్తిలో 3 అతిపెద్ద రాష్ట్రాల గురించి డిస్కస్ చేద్దాం. రాబోయే ఏ పోటీ పరీక్షలో అయినా వివిధ రకాల పంటల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి చూద్దామండి. ఈ యొక్క డాటా వచ్చేసి ES&E డివిజన్ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖ వారు అందించినటువంటి డేటా ప్రకారం ఇప్పుడున్నటువంటి అంశాలను అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా ప్రధాన పంటలైనటువంటి వరి గురించి డిస్కస్ చేద్దామండి. వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అనేది మొదటి స్థానంలో ఉండడం జరిగింది 16.6 మిలియన్ టన్నుల ఉత్పత్తితో. 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. 3వ స్థానంలో పశ్చిమ బెంగాల్ అనేటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. కొన్ని పంటలకు మాత్రం వాటికి సంబంధించి ఇండియాలో ఆ యొక్క పంటల ఉత్పత్తి వాటా అనేది వివిధ రాష్ట్రాలది ఏ విధంగా ఉందో చూద్దామండి. తెలంగాణలో మొత్తం ఉత్పత్తి 16.63% అన్నాం. ఇది భారతదేశం యొక్క మొత్తం ఉత్పత్తిలో 12.17%గా తెలంగాణ నుంచే ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం నుంచి మొత్తంగా వరి ఉత్పత్తి 100% అనుకుంటే అందులో తెలంగాణ నుంచి వరి ఉత్పత్తి 12%కి పైగా ఆక్రమించుకుంది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక ఉత్తరప్రదేశ్ 11.50తో 2వ స్థానంలో, పశ్చిమ బెంగాల్ 11.06 మిలియన్ టన్నుల ఉత్పత్తితో 3వ స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. 11.50తో ఉత్తరప్రదేశ్, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ వచ్చేసి 11.06%తో 3వ స్థానంలో ఉంది. ఇక గోధుమ పంట అండి, చాలా ఇంపార్టెంట్ అండి. వరి ఉత్పత్తిలో మొదటి స్థానం ఏది అని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు కాబట్టి మళ్ళీ అడగడానికి అవకాశం ఉంది. ఇక గోధుమ ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో, 2వ స్థానంలో మధ్యప్రదేశ్, 3వ స్థానంలో పంజాబ్ రాష్ట్రాలు అనేవి ఉండడం జరిగినాయి. మనం ప్రతి పంట గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదండి. వాటి యొక్క ఉత్పత్తి మరియు ఇండియాలో వాటా అనేది జస్ట్ మీరు కావాలనుకుంటే రాసుకోండి. జస్ట్ టాప్ 3 రాష్ట్రాలను అయితే గుర్తుంచుకోండి. గోధుమ వచ్చేసి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ అనేటువంటి 3 రాష్ట్రాలు ఉండడం జరిగాయి. ఇక మొక్కజొన్నలో మొదటి స్థానంలో కర్ణాటక, 2వ స్థానంలో బీహార్, 3వ స్థానంలో మధ్యప్రదేశ్ అండి. మరొకసారి చూడండి, మొక్కజొన్నలో మొదటి స్థానంలో కర్ణాటక, 2వ స్థానంలో బీహార్, 3వ స్థానంలో మధ్యప్రదేశ్ అనేటువంటి రాష్ట్రాలు ఉండడం జరిగాయి. ఇక ముతక ధాన్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో రాజస్థాన్, 2వ స్థానంలో కర్ణాటక, 3వ స్థానంలో మధ్యప్రదేశ్ అండి. ఓకేనా? ముతక ధాన్యాలలో మొదటి స్థానంలో రాజస్థాన్, 2వ స్థానంలో కర్ణాటక, 3వ స్థానంలో మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఉండడం జరిగాయి. ఇక కంది పంట, కంది విస్తీర్ణంలో, కంది ఉత్పత్తిలో మొదటి స్థానంలో కర్ణాటక, 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రాలు ఉండడం జరిగాయి. ఇక మొత్తం పప్పు ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉందండి. చాలా ఇంపార్టెంట్. మొత్తం పప్పు ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో, మహారాష్ట్ర 2వ స్థానంలో, రాజస్థాన్ 3వ స్థానంలో ఉండడం జరిగింది. ఇక ఓవరాల్గా మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఎగ్జామినర్ ఇక్కడ నుంచి కూడా ప్రశ్న అడగవచ్చండి. కాబట్టి గుర్తుంచుకోండి, మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, 2వ స్థానంలో మధ్యప్రదేశ్, 3వ స్థానంలో పంజాబ్ రాష్ట్రాలు ఉండడం జరిగాయి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో తెలంగాణ ఒకే ఒక పంట ఉత్పత్తిలో మొదటి 3 స్థానాలలో ఉండడం జరిగింది. ఆ పంట వచ్చేసి వరి పంట అండి. వరి పంట ఉత్పత్తిలో తెలంగాణ అనేది మొదటి స్థానంలో ఉంది. ఆ పంటను మినహాయించి మిగతా ఇప్పటివరకు డిస్కస్ చేసిన ఏ పంటలో కూడా తెలంగాణ టాప్ 3లో చోటు దక్కించుకోలేకపోవడం జరిగిందండి. ఇక నూనె గింజల పంటల ఉత్పత్తి గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే వేరుశెనగ అండి. ఈ వేరుశెనగ పంట ఉత్పత్తిలో మొదటి స్థానంలో గుజరాత్, 2వ స్థానంలో రాజస్థాన్, 3వ స్థానంలో మధ్యప్రదేశ్ ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. వేరుశెనగ పంటలో మొదటి స్థానంలో గుజరాత్, 2వ స్థానంలో రాజస్థాన్, 3వ స్థానంలో మధ్యప్రదేశ్ అండి. ఇటీవల కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి పంట సోయాబీన్ పంట. ఈ సోయాబీన్ పంట గురించి కూడా ఎగ్జామినర్
ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మొదటి స్థానంలో మధ్యప్రదేశ్, రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో రాజస్థాన్ ఉండడం జరిగాయి. ఇక మరొక పంట పొద్దుతిరుగుడు. ఈ పొద్దుతిరుగుడు పంట ఉత్పత్తిలో మొదటి స్థానంలో కర్ణాటక, రెండవ స్థానంలో హర్యానా, మూడో స్థానంలో ఒడిశా రాష్ట్రాలు ఉండడం జరిగాయి. కాబట్టి ఇలాంటి పంటలపైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. మొదటి స్థానం కర్ణాటక, రెండవ స్థానం హర్యానా, మూడో స్థానంలో ఒడిశా రాష్ట్రాలండి. ఇక మొత్తం నూనె గింజల ఉత్పత్తిలో మొదటి స్థానంలో రాజస్థాన్, రెండవ స్థానంలో మధ్యప్రదేశ్, మూడో స్థానంలో గుజరాత్ రాష్ట్రాలు ఉండడం జరిగాయి. ఇక అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి పంట అండి, ఎగ్జామినర్ ప్రశ్న తప్పనిసరిగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి పంటలండి. ఇప్పుడు చెప్పబోయే 3 పంటలు. అందులో భాగంగా చెరుకు గడ లేదా చెరుకు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, రెండవ స్థానంలో మహారాష్ట్ర, మూడవ స్థానంలో కర్ణాటక అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. చెరుకు ఉత్పత్తిలో మొదటి స్థానం మహారాష్ట్ర, రెండవ ఉత్తరప్రదేశ్ అండి మొదటి స్థానం, రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో కర్ణాటక ఉండడం జరిగాయి. కాబట్టి ఎగ్జామినర్ ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇక మరొక అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి పంట అండి పత్తి పంట. ఈ పత్తి పంట ఉత్పత్తిలో మొదటి స్థానంలో గుజరాత్, రెండవ స్థానంలో మహారాష్ట్ర, మూడవ స్థానంలో తెలంగాణ ఉంది. కాబట్టి ఎగ్జామినర్ ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి టాప్ 3ని సరైన క్రమంలో అమర్చండి. లేదా పత్తి పంట ఉత్పత్తిలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసి గుజరాత్, రెండవ స్థానం మహారాష్ట్ర, మూడవ స్థానంలో తెలంగాణ ఉండడం జరిగింది. ఇక మరొక అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి పంట జనపనార మరియు గోగు పంట గురించి డిస్కస్ చేద్దామండి. జనపనార అంటే మనకు గుర్తుకు రావాల్సింది పశ్చిమ బెంగాల్ అండి. పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో, బీహార్ రెండవ స్థానంలో, అస్సాం మూడో స్థానంలో ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇక మరొకటండి పంటకు కనీస మద్దతు ధర. దీని గురించి కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటీవల కాలంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించడం జరిగింది. కాబట్టి వాటి గురించి కూడా డిస్కస్ చేద్దామండి. వరి ధాన్యానికి సంబంధించి 2023-24లో 2183 ఉండగా, వరి సాధారణానికి సంబంధించి డిస్కస్ చేస్తున్నామండి. 2023-24లో 2183 రూపాయలు ఉండగా క్వింటల్కి, అదే 2024-25కి వచ్చేసరికి 2300కి ఈ యొక్క వరి కనీస మద్దతు ధర అనేది పెరగడం జరిగింది. ఇక వరి గ్రేడ్ ఏకి సంబంధించి కనుక పరిశీలిస్తే 2023-24లో 2203 ఉండగా క్వింటల్కి, అదే 2024-25లో 2320 రూపాయలకి ఉండడం జరిగిందండి. ఎగ్జామినర్ ఇక్కడ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇక గోధుమకు సంబంధించి 2023-24లో 2275 ఉండగా 2024-25లో ప్రస్తుతం అయితే ప్రకటించలేదు. ఎందుకంటే అది రబీ సీజన్కి సంబంధించిన పంట అండి. అదేవిధంగా జొన్నలో కూడా 2 రకాల ఉత్పత్తులు కలవు. ఒకటి జొన్న హైబ్రిడ్, మరొకటి జొన్న మాల్దండి. అయితే జొన్న హైబ్రిడ్లో ప్రస్తుతానికి సంబంధించి మాత్రమే గుర్తుంచుకోండి 3371. అదే మాల్దాండికి చూసుకున్నట్లయితే జొన్నకు సంబంధించిన మాల్దాండికి 3421 అండి. అదేవిధంగా సజ్జలకు సంబంధించి 2024-25లో 2625 అని గుర్తుంచుకోండి. రాగులకు 4290 రూపాయలండి. అదేవిధంగా మొక్కజొన్న 2022-23లో 2023-24లో 2090 రూపాయలు ఉండగా 2024-25కి వచ్చేసరికి 2225 రూపాయలకి పెరగడం జరిగింది. ఇక బార్లీ అండి, ప్రస్తుతం అయితే ఇది కూడా రబీ సీజన్కి సంబంధించిన పంట. దీనికి ప్రకటించలేదు, గ్రాముకు ప్రకటించలేదు, మైసూర్ పప్పు కూడా ప్రకటించలేదండి. అయితే 2023-24లో వీటికి ఏ విధంగా ఉంది కనీస మద్దతు ధర అంటే బార్లీకి 1850, గ్రాముకు 5440, మైసూర్ పప్పుకు 6425 ఉండడం జరిగిందండి. ఇక కంది పంటకు ప్రస్తుతం వచ్చేసి కంది పంటకు ఎంతగా ఉంది అంటే 7550 రూపాయలు అనేది ఉండడం జరిగింది. అదే
మూంగుకి వచ్చేసరికి 8,682, అదే మినపకి వచ్చేసి 7,400, అదేవిధంగా వేరుశనగకు చూడండి 6,783 రూపాయలు ఉండడం జరిగింది. ఇక ప్రొద్దుతిరుగుడు విత్తనానికి సంబంధించి 7,280 రూపాయలుగా ఉండడం జరిగిందండి. ఇక సీసం నువ్వుకు సంబంధించి చాలా ఇంపార్టెంట్, సీసం నువ్వుకు సంబంధించి 9,267 రూపాయలు ఉండడం జరిగింది. ఇక సోయాబీన్లో కూడా 2 రకాలు ఉంటాయి, ఒకటి నలుపు మరొకటి పసుపు అండి. అయితే సోయాబీన్ పసుపుకు సంబంధించి 4,892 రూపాయలు అనేది ఉండడం జరిగింది. ఇక మిగతా పంటలు అత్యంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక ప్రతి పంటను చూడండి 2023-24లో 6,620 రూపాయలు ఉండగా 2024-25లో 7,121 రూపాయలండి. అదే ప్రత్తిలో పొడవైన పత్తికి ప్రస్తుతం 2,524 రూపాయలు ఉండడం జరిగాయి, 21 రూపాయలు ఉండడం జరిగిందండి. ఇక జనపనార పరిశ్రమకు అదే కొబ్బరికి ప్రస్తుతం అయితే ఎటువంటిది ప్రకటించలేదండి. ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన భారత ఆర్థిక సర్వే 2023-24లో వ్యవసాయ రంగం గురించి పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. తదుపరి వీడియోలో పారిశ్రామిక రంగం అండి చాలా ఇంపార్టెంట్. ఈ పారిశ్రామిక రంగంపై నుంచి ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఆ తదుపరి మిగతా సేవా రంగం అదేవిధంగా మిగతా అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.